జేడీ మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే ఉన్న క్రిష్ వాట్ అవునా అంటూ ఫోన్లో చాలా షాకింగ్గా మాట్లాడుతూ ఉంటాడు. సరే మేము బయలుదేరి వస్తున్నాం అని ఫోన్ పెట్టేయగానే ఏమైంది క్రిష్ అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఫారెస్ట్లో వాటర్ ఫాల్స్ దగ్గర ఏదో ఒక డెడ్ బాడీ దొరికిందంట సార్ అని చెప్పటంతో అవునా సరే అయితే బయలుదేరి వెళ్దాం పదా అని జేడీ అందరూ బయలుదేరి వస్తారు. తీరా చూస్తే అక్కడ కిషోర్ డెడ్ బాడీ ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న కిషోర్ డెడ్ బాడీని చూసి జేడీ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది. జేడీ జాగ్రత్త అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటారు. ఇక ఇద్దరు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. జేడీ ఇది మీనన్ పనే అయి ఉంటుందా అని కేదార్ అడుగుతూ ఉండటంతో లేదు ఇది మీనన్ పనైతే కాదు, కిషోర్ ఇక్కడికి ముందుగానే వస్తాడని తెలిసి ఇక్కడ ఎవరు ఉండరు, చాలా జన సమూహం కూడా ఉండదని తెలిసి ప్రీ ప్లాన్డ్గా కిషోర్ని చంపేశారు. కిషోర్ మన దగ్గరికి వచ్చినప్పుడు అదే తన వైఫ్ని తీసుకువచ్చినప్పుడు ఏం చెప్పాడు, హనీమూన్కి వెళ్తున్నామని చెప్పాడు కదా, అంటే ఈ విషయం తెలిసిన వాళ్ళే ఎవరో ఈ పని చేశారు, అంతా ప్రీ ప్లాన్డ్గా చేశారు అని జేడీ చెప్తుంది. కిషోర్ ఇక్కడికి వస్తాడని అసలు చంపిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది దాత్రి అని కేదార్ అనడంతో అదే మనం తెలుసుకోవాలి, అది కనుక తెలుసుకుంటే అసలు కీర్తి ఏమైపోయింది, కిషోర్ని ఎందుకు చంపారు అన్న మొత్తం డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి, అది ఎవరన్నది మనం కనిపెట్టాలి కేడీ, అసలు కిషోర్ని చంపిన వాళ్ళని ఈ చేతులతో నేను శిక్ష పడేలా చేస్తాను, వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని దాత్రి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది.